9వ తారీఖు రోజు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున 3 AM 3 గంటల సమయంలో 2 కార్లు పెద్ద షాపూర్ నుంచి మన తొండపల్లి ఎగ్జిట్ 15 to 16 మధ్యలో ఆ కార్లను తీసుకొని ORR మధ్యలో విన్యాసాలు చేసుకుంటా రౌండ్ తిప్పుకుంటా ప్రజలను ప్రాణాలన్నీ కూడా డేంజర్లో పెట్టే నడి ORR మీద చేయడం జరిగింది. ఆ రోజు ORR పెట్రోల్ సిబ్బంది ఇది CCTVలో గుర్తించి శంషాబాద్ రూరల్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేట్ చేసి అవి CCTVలో రికార్డ్ అయినా కూడా నెంబర్ ప్లేట్స్ లేనందువల్ల వాటిని ఒక డిఫరెంట్ టెక్నిక్స్ వల్ల మా నరేందర్ రెడ్డి ఇన్స్పెక్టరు మరియు SIs అందరూ కలిసి దాన్ని సక్సెస్ఫుల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసినాక దాంట్లో ఆ డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు, ఆ బండ్లు ఎక్కడివి అనేది కూడా ఒక ఛాలెంజ్ ఉండే. వాటిని అన్నిటి కూడా ఆ బండ్లను ప్లస్ అందులో ఉన్న వ్యక్తులను ఆ 2 కార్లు నడిపిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే రోజు ఒక కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇదంతా చేయడం జరిగింది. అయితే ఆ రోజు ఈ 2 కార్లు కూడా ఎర్లీ మార్నింగ్ 3 AM ORR మీద పబ్లిక్ సేఫ్టీ అంటే ప్రజలకు సేఫ్టీ లేకుండా ప్రజల ప్రాణాలకు డేంజర్ అయ్యేటట్టు డ్రైవింగ్ చేయడం వల్ల కేసు కట్టడం జరిగింది. ఒకటి BMW, ఇంకొకటి ఫార్చునర్ బండి నడిపిన ఒబేదుల్లా మరియు సిద్దికి అనే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్లకు చేయడం జరుగుతున్నది. ఈ 2 వెహికల్స్ కూడా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది చాలా డేంజరస్ పని. ఈ ట్రెండ్ అనేది అంతా కూడా ముందుకు పోతే ఆ ORR మీద అతి వేగంగా పర్మిసిబుల్ వేగంగా వచ్చే లీగల్ బండ్లకు అన్నిటికీ కూడా కార్లకు కూడా మనుషులకు కూడా డేంజర్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ వీళ్లకు కూడా ఇవన్నీ కూడా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. ప్రాణాలకు హాని కలిగే విన్యాసాలు స్టంట్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా ఎవరైనా చేస్తే తప్పకుండా వాళ్ళందరినీ పట్టుకొని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించడం చేయడం జరుగుతుంది. మీ ద్వారా అందరికీ వినతి చేయడం అంటే వీళ్ళంతా ఈ స్టూడెంట్స్, యంగ్స్టర్సు రాత్రి ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఈ విన్యాసాలు చేయడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా చేస్తే మాత్రం ఇంకా కూడా కఠిన చర్యలు అతి త్వరలో తీసుకొని వాళ్ళను చట్టపరంగా కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. బండి ఆ 2 బండ్లు ఒకటేమో BMW, ఒకటేమో ఫార్చునర్ నడిపిన ఒబేదుల్లా మరియు జోహర్ సిద్దికి అని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు నాంపల్లి ఏరియా ఓల్డ్ సిటీ ఇద్దరిని డ్రైవర్స్ ఇద్దరిని వాళ్ళు ఎంతో ట్రావెల్ చేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా స్టూడెంట్స్ పెట్టి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు.